బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన రోజుకు అవినీతి బయటపడుతుంటే ఆ పార్టీపై చిరాకు కలిగిందంటూ పురాణం మండిపడ్డారు. త్వరలో ఇంకా చాలా మంది గులాబీ పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారంటూ చెప్పారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు కేటీఆర్ కూడా త్వరలో జైలుకు పోవడం ఖాయమంటున్న మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్కు మరో శాఖ అని చెప్పొచ్చు. ఏదైతే సీనియర్ నేత, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించిన ఎమ్మెల్సీ పురాణం సతీష్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన పరిస్థితి. సో మనతో మాట్లాడడానికి పురాణం సతీష్ ఉన్నారు. అన్న చెప్పండి, మీరు బీఆర్ఎస్లో సీనియర్ నేతగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయం లోపల చేసినటువంటి అవినీతి. వాళ్ళు దేన్ని కూడా వదిలిపెట్టలేదు. ఫోన్ ట్యాపింగ్, ఆ టానిక్లో 300 కోట్లు, యాదాద్రి లోపల 400 కోట్లు, దేవుడిని కూడా వదిలిపెట్టకపోతుంది. మీరు ఇవాళ ఎక్కడ చూసినా కూడా, ఏ కోణంలో చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలే తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. అంటే అవినీతిలో కూరుకుపోయింది బీఆర్ఎస్ అనే అసహనంతో కూడా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారు. 100% ఒక ఉద్యమకారునిగా, ఒక నికారసైనటువంటి అవినీతికి దూరంగా ఉండే వ్యక్తిగా ఆ అవినీతి ఆరోపణలు చూసిన తర్వాత ఆ పార్టీలో ఇన్ని రోజులు ఉన్నందుకు సిగ్గుపడుతూ ఆ పార్టీ జెండాను నెలకేసి కొట్టి ఇవాళ 100 రోజుల పాలన లోపల, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం లోపల రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజలు కలుస్తూ ప్రజల్లో మమేకమవుతూ ఒక సాధారణ వ్యక్తిగా, ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, దొరపోకుండా పోకుండా, రెడ్డి పటేల్ లెక్క కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా ప్రజల్లో మమేకమవుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి 100 రోజుల తర్వాత నిర్ణయం తీసుకున్నాం తప్పితే ఇవాళ అధికారం రాగానే అధికారంలోకి పోలేదు. అంటే బీఆర్ఎస్లో పదవులు అనుభవించి మళ్ళీ అధికారం కోల్పోగానే పదవుల కోసం కాంగ్రెస్లో పోతున్నారని కూడా బీఆర్ఎస్లో ఆరోపిస్తారు. ఏం చెప్తారు? వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి అది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఆశతోని బతుకుతున్నారు. వాళ్ళ కుటుంబమే ఆశతోని బతుకుతున్నది. కానీ పురాణం సతీష్ అనే వ్యక్తి ఆశయం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. బీఆర్ఎస్ పార్టీని నేలకేసి కొట్టింది ఆశయం కోసం, కానీ ఆశ కోసం కాదు. ఎటువంటి హామీలు లేవు, మాకు ఎటువంటి ఆశలు లేవు. ఆశయం మాత్రమే. ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి రుణం తీర్చుకున్నాం. ఇవాళ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ రుణం తీర్చుకున్నాం. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునేందుకు ఇవాళ ముందుకు వచ్చినాం. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ నేతలు బయటపడుతున్న పరిస్థితి, అధికారులు ఇప్పటికే జైలుకు పోయిన పరిస్థితి. అంటే ఇంకా ఎవరెవరు ఈ ఫోన్ ట్యాపింగ్ నుండి బయట, అంటే ట్యాపింగ్ గురైన అంటే చేసేళ్ళు ఎవరెవరు బయటపడే అవకాశం ఉంది? బీఆర్ఎస్ నేతలు వాళ్ళు ఎవరైనా కూడా, హరీష్ రావు కావచ్చు, సంతోష్ కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారో, అంటే వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేశారంటారా? ఇవాళ వస్తున్నట్టు అవన్నీ తారీఫులు మేము టీవీలలో చూస్తున్నాం కదా, బరాబర్ చేస్తుంటారు. దుర్మార్గులు వాళ్ళు చేస్తారు కూడా. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రైవేట్ వ్యక్తుల బెడ్రూమ్లకు దూరిర్రో, ప్రైవేట్ జీవితాలకు దూరిర్రో వాళ్ళు ఖచ్చితంగా జైల్లోకి పోవాల్సిందే. బయట ఉండే అర్హత వాళ్ళకి లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తారు. ఏ హామీతోటి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు? హామీ లేదు. నేను ఇంతకుముందే చెప్పిన కదా, పురాణం సతీష్ అనే వ్యక్తికి ఆశలు లేవు, ఆశయం మాత్రమే. ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీ నుంచి 2007 లోపల టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ రోజు అధికారం లోపల కాంగ్రెస్ పార్టీ ఉండేది, కానీ పోలే కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి 60 సంవత్సరాల ఆకాంక్ష అయినటువంటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడి జైలుకు పోయినా, కష్టాలు పడ్డా, కన్నీళ్ళు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ అధికార పార్టీ ముఖం కూడా చూడలేదు. ఇవాళ అధికారం కోసం, ఆశయం కోసం, ఆశ కోసం, లేకపోతే హామీల కోసం రాలేదు. థ్యాంక్ యూ. అంటే మొత్తంగా ఏదైతే బీఆర్ఎస్ నేతలు మొత్తం అవినీతిలో కూరుకుపోవడంతో పాటు ట్యాపింగ్ వ్యవహారంలో కూడా చేసిన ఈ రచ్చాన్ని భరించలేకనే కూడా పార్టీని నేను వీడుతున్నాను, అదేవిధంగా తాను ఉద్యమకారుడిని, ఖచ్చితంగా నేను ఉద్యమం నుండి పార్టీలో ఉన్నాను, నాకు ఎలాంటి పదవుల కోసం నేను లేదు, అదేవిధంగా కాంగ్రెస్లో కూడా ఎలాంటి పదవులు ఆశించకుండా కాంగ్రెస్లో చేరానంటూ కూడా ఇటు